ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఈ సంవత్సరానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయక ఫలితాలను అనుసరించి మనం చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలకి కూడా చేయూతనివ్వటం మానివేయటమో ఏదో కారణంగా వీళ్ళిద్దరి మధ్య ఎడబాట్లు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఏ ప్రభుత్వాలైతే సంక్షేమ ప్రభుత్వాలుగా మేనిఫెస్టోలో ప్రజలకు ఫలానా పథకాలు ఇస్తామని అధికారంలోకి వచ్చాయో ఈ పథకాలను ఇవ్వటంలో ఆలస్యం అవ్వచ్చు, లేదా దాదాపుగా అసాధ్యం. ప్రభుత్వాలు తమ మేనిఫెస్టోలో ఉంచినటువంటి పథకాలను ఇవ్వటంలో ఆలస్యం కావడం వల్ల, లేక ఈ పథకాలను ఇవ్వలేకపోవటం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహ జ్వాలలు వస్తాయి. ప్రజా ఉద్యమాలు జరిగేటువంటి అవకాశం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ఉండబోతుంది. అంటే ప్రభుత్వానికి ఇది వ్యతిరేకవంతమైనటువంటి సంవత్సరంగా మనం భావన చేయొచ్చు. ప్రత్యేకించి కొత్త పరిశ్రమల కోసం, పెట్టుబడుల కోసం, కర్మాగారాల కోసం ప్రభుత్వాలన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి వారి యొక్క రాష్ట్రంలో. కానీ ఇది కొంచెం ఇబ్బంది కలిగేటువంటి అంశమే. ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగొట్టడానికో, అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టడానికో అటు కేంద్రంలోనో ప్రతిపక్షంలోనూ ఉన్నటువంటి పార్టీలు అధికార దాహం కోసం 29 రాష్ట్రాలలో కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలని కూలగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. 1-2 రాష్ట్రాల్లో తప్పనిసరిగా ప్రభుత్వాలు అధికార మార్పిడి కోరుకునేటువంటి అవకాశం, అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు అధికారయుక్తమైనటువంటి ప్రభుత్వంలోకి వస్తాయి. ఈనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు, ముఖ్యమంత్రులు పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తప్పనిసరిగా కనబడుతుంది. ప్రత్యేకించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా అటు కేంద్రంలో కూడా మంత్రివర్గంలో విస్తరణ జరుగుతుంది. తప్పని పరిస్థితుల్లో మంత్రులను మార్చాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఒక కొత్త కుంభకోణం వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఒక అమాత్యుడు మంత్రి, మాజీ మంత్రి లేదా ఒక ప్రముఖుడి యొక్క మరణం కలిచివేసేటువంటి అవకాశం ఉంది. రాజకీయ దురంధరుడు, ప్రముఖుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క మరణం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరో నేత ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి స్థితిగతుల్లో ఉండబోతున్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఈ సంవత్సరం ఉగ్రవాద చర్యలు అధికమవుతాయి. చైనా, పాకిస్తాన్ మనకు సరిహద్దులో ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాల నుండి ఉగ్రవాదుల యొక్క చొరబాట్లు అధికమవుతూ ఉంటాయి. మన దేశానికి సంబంధించినటువంటి భద్రత మరియు సైనికులకి ఇది గట్టి అగ్ని పరీక్ష కాబోతూ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉగ్రవాద మూకల్ని చెడగొట్టేందుకు, ఉగ్రవాదుల అంతమొందించేందుకు సర్జికల్ స్ట్రైక్ వంటి మరో ప్రక్రియని భారత సైన్యం ఈ సంవత్సరం మళ్ళీ చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కేవలం సరిహద్దు రాజ్యాలనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారతదేశ సైన్యం నిఘా వ్యవస్థలు ఉన్నటువంటి సాంకేతికపరమైన అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద ప్రముఖుల్ని మట్టుబెట్టేటువంటి ప్రధానమైనటువంటి వాటిలో భారత సైన్యం కీలకమైనటువంటి భూమిక పోషించేటువంటి అవకాశం ఉంది. బంగారం, వెండి ధరలు బాగా పెరుగుతాయి. 1,00,000కు చేరువలో విశ్వావసునామ సంవత్సరంలో బంగారం యొక్క ధరలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు వేళ్లలో మనం చూసాం, బంగారం 10 గ్రాములని 50,000, 60,000 అంటేనే కొండెక్కిందన్నాం. కానీ 1,00,000కు చేరువలో కానీ 1,00,000ని అధిగమించేటువంటి పరిస్థితుల్లో కానీ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో బంగారం యొక్క ధరలు ఉండబోతున్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి కొన్ని దేశాలు
తీవ్రమైనటువంటి అణ్వాస్త్ర ప్రయోగాల్ని చేస్తూ ఉంటాయి. ఈ అణ్వాస్త్ర ప్రయోగాల వల్ల ఇబ్బందులు, మందుపాతరల యొక్క పేలుళ్ళు, ప్రత్యేకించి మానవ దాడులు, మానవ బాంబులు, జన నష్టం అధికంగా సంభవించేటువంటి అవకాశంలో ఉంది. ఉత్తరాదిలో మరొక్కసారి కొండ చర్యలు విరిగిపట్టడం, ప్రకృతి యొక్క విలతాండవాన్ని మనం ఉత్తర భారతవనంలో మళ్ళీ చూడబోతున్నాం. తుఫాను హెచ్చరికలు ఎక్కువ అవుతాయి. ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి నగరాలకి మరొక్కసారి వరద యొక్క ముంపు. ప్రత్యేకించి హైదరాబాదులోని భాగ్యనగరం కొన్ని రోజుల పాటు జల దిగ్బంధంలో ఉండేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనబడుతూ ఉంది. అంతరిక్ష పరిశోధనలు కొనసాగుతాయి. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో రోదసి లేదా రాకెట్లని ప్రయోగించేటువంటి సమయాల్లో సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు మొదలవుతాయి. తర్వాత మళ్ళీ విజయవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే అంతరిక్షానికి సంబంధించినటువంటి కొన్ని పరిశోధనలు, వాటి డేట్లని మార్చుకోవాల్సిన స్థితి. అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఒక పెద్దదైనటువంటి ప్రకృతి విపత్తుని మనం చూడబోతూ ఉన్నాం. గడిచినటువంటి 4-5 సంవత్సరాల క్రితం కరోనా లాంటి విలయ తాండవాన్ని మనం చూసాం. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ప్రకృతి విలయ తాండవంతో పాటు అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, అడవులు నిప్పంటించుకోవటం, దీని ద్వారా విశేషవంతమైనటువంటి ప్రాణ నష్టం, జన నష్టం, ఆస్తి నష్టాన్ని మనం చూడబోతూ ఉన్నాం. చాలా దేశాల్లో యుద్ధపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థిక మాంద్యం ఎక్కువ అవుతుంది. స్టాక్ మార్కెట్లు ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకంగా ఉండటంతో పాటు నిడకల లేనటువంటి స్టాక్ మార్కెట్లను మనం చూడబోతూ ఉన్నాం. ఈ సంవత్సరం వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా అధికమవుతూ ఉంటాయి. వాయు వేగంతో వెళుతూ ఉన్నటువంటి విమానాలు, రైలు బండ్లు, వీటి యొక్క ప్రమాదం మరొక సంచలనం కానుంది. ఉగ్రవాద కార్యకలాపాల వల్ల విమానాలు లేదా రైళ్ళని వాళ్ళ యొక్క అధీనంలోకి తీసుకుని జన నష్టాన్ని చేసేటువంటి ప్రయత్నాలు ఉగ్రవాద చర్యల వల్ల జరగబోతూ ఉన్నాయి. నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఇప్పటికే నిర్మించబడినటువంటి ప్రాచీనమైనటువంటి వంతెనలు అవ్వచ్చు, చెక్ డ్యాములు అవ్వచ్చు, ఇవి ప్రమాదానికి గురవుతాయి. వంతెనలు విరిగిపడటం, జల సంబంధమైనటువంటి ప్రమాదాలు జరగటం, చెక్ డ్యాముల్లో నీరు వాటి యొక్క స్థాయిని మించి రావటం వల్ల చెక్ డ్యాముల యొక్క వాళ్ళు పగిలిపోవటం, దీనివల్ల తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం, జన నష్టం సంభవించే అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. క్రీడల్లో మన దేశానికి సంబంధించినటువంటి ఖ్యాతి పెరుగుతుంది. దక్షిణాదిలో ఉగ్రవాద కార్యకలాపాలని కూడా మనం చూడబోతున్నాం. ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సరికొత్త రాజధాని విషయంలో కొన్ని ఊహాగానాలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే భాగ్యనగరం మన తెలంగాణ రాష్ట్రానికి రాజధాని. కానీ మరో రాజధాని అంశం కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి రాజధానిపై మరికొన్ని ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి న్యాయపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు వారి మీద ఉన్నటువంటి బెయిల్ పిటిషన్లు అవ్వచ్చు, ఏదో కారణంగా కొన్ని సంవత్సరాలుగా ప్రతిపక్ష లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక గొప్ప నేత ఆయన న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఎదుర్కోబోతున్నారు. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు వారి యొక్క జీవితంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉండబోతున్నాయి. ప్రత్యేకించి ఇదే ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప నేత యొక్క ఆరోగ్యం విషమిస్తుంది. ప్రాణ సమానమైనటువంటి కష్టం ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. అధికార మార్పిడి కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కొంతమంది దుర్మార్గులు
కుట్రపూరితమైనటువంటి చర్యల వల్ల ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి కుట్రల్ని నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టేటువంటి అవకాశం ఉంది. గొప్ప ప్రకృతి విపత్తులు వస్తాయి, వరదలు అనేకంగా రాబోతూ ఉన్నాయి, అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి సినిమా రంగానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, సినీ రంగానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వాళ్ళు డ్రగ్స్ లాంటి కుంభకోణంలో ఇరుక్కుంటారు. ప్రముఖుల యొక్క పిల్లలు, ప్రముఖులకు సంబంధించినటువంటి వాళ్ళు, పుర ప్రముఖులుగా మనం భావన చేసేటువంటి చాలామంది వ్యక్తులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మీద డ్రగ్స్ యొక్క ఆరోపణలు మనం వింటాం. ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్థితిగతుల్లో మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఒక గొప్ప కుంభకోణాన్ని మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి విషయాల్ని, సరుకుల్ని మనం కల్తీగా చూసాం. కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి మందులు కూడా కల్తీ అవుతుంటాయి. కానీ ఇక మీదట ఆసుపత్రులకు సంబంధించి అవయవాలను విక్రయించే ఆసుపత్రులు కానీ, నకిలీ అవయవాలు లేదా ఆపరేషన్ల కోసం, సర్జరీ కోసం ఆసుపత్రికి వెళితే మనకు తెలియకుండానే మన శరీరంలోని అవయవాల్ని దొంగిలించేటువంటి ఒక గొప్ప కుంభకోణం ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బయటపడేటువంటి అవకాశం ఉంది. ప్రజల యొక్క ఆరోగ్యంతో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఇప్పటికే వ్యాపారం చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. కానీ మనం వెళ్ళినటువంటిది ఒక సర్జరీకి అయితే మనకు తెలియకుండానే మన శరీరంలోని అవయవాల్ని దొంగిలించేటువంటి కుంభకోణాలు కూడా జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం